గోమతి ప్రెజెంట్స్ సుమ కుసుమాలు. మీ సుమ. శ్రీమతి సూర్యకాంతమ్మ గారి పుత్రుడు శ్రీ అనంత పద్మనాభమూర్తి గారి మహత్తర సంకల్పంతో సూర్యకాంతమ్మ గారి శత జయంతి సందర్భంగా వెలువడిన పుస్తకం తెలుగింటి అత్తగారు. తెలుగింటి అత్తగారు పుస్తక ఆవిష్కరణ చెన్నైలో చాలా సినీ రాజకీయ ప్రముఖుల మధ్యలో గౌరవనీయులు శ్రీ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ పుస్తకంలో నాకు ఒక పేజీ రాసే భాగ్యం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం గురించి తెలిపిన వీరా అన్నకు, ఈ అవకాశం ఇచ్చిన శ్రీ డాక్టర్ అనంత పద్మనాభమూర్తి గారికి నమస్సులు. అలాగే నా యూట్యూబ్ ఛానల్ కోసం ఈ వ్యాసాన్ని చదవడానికి అనుమతి ఇచ్చినందుకు శ్రీ డాక్టర్ అనంత పద్మనాభమూర్తి గారికి ధన్యవాదాలు. ఇక వ్యాసంలోకి వెళ్దాం. గలగల గోదావరి మన సూర్యకాంతమ్మ. రచన శ్రీమతి గోమతి సుమాచంద్ర. సూర్యకాంతం తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు. తన సహజ నటనతో, చక్కటి వాచకంతో, సందర్భోచిత చమక్కులతో చలనచిత్ర జగతిలో తనదైన ఘనకీర్తిని ఆమె సంపాదించుకున్నారు. 1946లో సినీ రంగంలో అడుగుపెట్టినప్పటి నుండి దాదాపు 5 దశాబ్దాలకు పైగా తనదైన ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. తన అపూర్వ అమేయ నటనతో ప్రపంచంలో వెలుగులు నింపారు. గయ్యాళి అత్తగానే కాదు, తన బిడ్డపైన అతి మురిపెం చూపే తల్లిగా కూడా అలరించారు. భర్త పట్టణానికి పోయి ఎవరి వల్లలోనో పడతాడేమోనని భయపడి సింగారించుకొని సిగ్గులు ఒలకబోస్తూ ఒక అమాయకపు ఇల్లాలిగా మనల్ని నవ్విస్తారు. అప్పటి వరకు గయ్యాళితనమంతా చూపి ప్రేక్షకులు తిట్టుకునేలా చేసినా చివరిగా గయ్యాళితనమంతా వదిలిపెట్టి ఒక్క క్షమాపణ చెప్పి ఏడుస్తూ మనల్ని ఏడిపిస్తారు. అలవోకగా ఎడమ చేతిని తిప్పేస్తూ గలగలా మాట్లాడేస్తూ మనతోనే ఉన్నారు, మనలో ఒకరు అనిపిస్తారు. 5 దశాబ్దాల నట జీవితంలో చాలా చలనచిత్రాల్లో ఈవిడ నటించారు. తెరపై ఈవిడ పాత్ర రాగానే అదొక ఉత్సాహం అలుముకుంటుంది ప్రేక్షకులలో. అప్పటి వరకు చప్పిడి పప్పులా ఉన్న సన్నివేశం కూడా మంచి ఆవు నెయ్యి వేసి ఆవకాయ కలిపితే ఎలా పసందుగా ఉంటుందో అలా మారిపోతుంది. 1958 జనవరి 1న విడుదలైన అన్నపూర్ణ వారి చిత్రం మాంగళ్య బలంలో నట సార్వభౌమ ఎస్వి రంగారావు గారి పక్కన నటిస్తూ ఏనాటికైనా మీరు ఒకటేగా, నేనే పరాయిదాన్ని అనే చిన్న ఏడుపు గొట్టు మంత్రంతో భర్తను తన మాట జవదాటకుండా చూసుకునే భార్య ఆమెలో మనకు కనిపిస్తుంది. చిత్రంలో మొదటి సన్నివేశంలోనే వచ్చిన ఈ పడికట్టు మాట ఎన్ని మార్లు సూర్యకాంతమ్మ గారు అన్నా కూడా మనకు విసుగు అనిపించదు. పైగా ఈ మాట మళ్ళీ వస్తుందేమో అని కొన్ని చోట్ల వేచి చూస్తాము కూడా. అది ఆమె అభినయ సందర్భోచిత వాగ్ధోరణి. చిత్రం చివరిలో మాత్రం మన ఎస్వి రంగారావు గారు సాహసం చేసి మందుగుండు లేని తన తుపాకీని గురిపెట్టి మనం ఒకటే, పరాయి వాళ్ళెవరూ లేరు అనే మాట అనిపిస్తారు. అప్పుడు మన కాంతమ్మ ముఖం చూస్తే కాస్త జాలి కలుగుతుంది కూడాను. ఒక సన్నివేశంలో రమణారెడ్డి గారు నీళ్లు కలుపుని పాలైతే మరీ శ్రేష్టం అంటే, పంతులు గారు మా ఆవులు గేదెలు ఎక్కడెక్కడో నీళ్లు తాగుతుంటాయి, మరెలాగా అంటూ చురుకైన చమక్కులు వేసి మనల్ని నవ్విస్తారు. అలాగే మరో సన్నివేశంలో తన అత్తగారు అయిన కన్నాంబకి ఒంట్లో బాగోలేకపోతే సూర్యకాంతం కోడలు పళ్ళరసం తీస్తుంటుంది. అది చూసిన సూర్యకాంతం గారు 2 చేతులు నడుంపై వేసుకొని ఎవరికి తల్లి పళ్ళరసం అని వెటకారంగా అడుగుతుంది. తనకు తెలిసినా కూడా అమ్మమ్మ గారికి అని సమాధానం చెప్పి తొక్కలు పడేసి రావడానికని పక్కకు వెళ్తుంది కోడలు. అంతే, తల ఊపుకుంటూ గ్లాసుని ఓరగా ఓ చూపు చూసి చటుక్కున తన ఎడమ చేతితో తీసుకొని ఒక్క గుటకలో తాగేసి ఏమీ ఎరగనట్లు వెళ్ళి కుర్చీలో కూర్చుంటుంది మన చుప్పనాతి కాంతమ్మ. ఆ చుప్పనాతితనం చూసి ఎవరికి నవ్వు రాదు చెప్పండి.
ఇందులో సినిమా పతాక సన్నివేశానికి చేరే క్రమంలో నాగేశ్వరరావు గారి నుంచి వచ్చిన ఫోన్ అందుకున్న ఎస్వి రంగారావు గారు సూర్యకాంతమ్మని తన కూతురు సావిత్రిలా మాట్లాడమన్నప్పుడు వాడితో నాకు మాటలేంటండి అంటూ కంగారు పడ్డం, నాగేశ్వరరావు గారు ఈ ముసలివాళ్ళు ఎప్పుడూ ఇంతేసరు అనగానే మనల్ని ముసలి పీనుగులు అంటున్నాడండి, మిమ్మల్ని అంటే అన్నాడు, నన్ను కూడా అంటున్నాడండి అంటూ కోపం చూపిస్తూనే ప్రేక్షకులను మాత్రం నవ్వించేస్తారు. సావిత్రిలా తోటలో ముసుగు వేసుకొని కూర్చున్నప్పుడు ఎన్ని భావాలు ఒలికించారో. ఇతని పని పట్టాలి అనే కోపం ఒకవైపు, ఏం జరగబోతుందో అన్న భయం ఒకవైపు, తన మేలు ముసుగు తొలగిస్తున్నాడనే తత్తరపాటు మరోవైపు. అలా అన్ని భావాలను ఎంతో సహజంగా అభినయించారు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే గలగలా గోదావరి మన సూర్యకాంతమ్మ.